పార్టీస్ వాళ్ళు దేర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. యూనో అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్కి చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గేడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని ఏదో ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిని మీరు అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి ఇలా చేసి అలా చేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే దే డిడ్ంట్ సే ఇట్ ఇన్ సో మెనీ వర్డ్స్. నేను మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం, అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు. బట్ ఇందాక నేను చెప్పిన కారణాల మూలన కోయిన్సిడెంటల్గా వేరే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ నా టైం వేస్ట్, నా వర్క్ వేస్ట్, నా వర్క్ ప్రెషర్ ఉన్న దాని మూలన ఐ వాంటెడ్ టు టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ది జ్యుడిషియల్, బికాస్ దట్ ఈస్ ద ఫైనల్ సే ఇన్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి. సో అది దానికోసం దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టాడు, లేకపోతే ఒక మీము, ఒక కార్టూను, ఒక జోకో, లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్, దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్గా తీసుకుంటే 100 కోట్ల ఇండియన్ జనాభాలో నాకు తెలిసి 50 lakhs మీద కేసులు పెట్టాలి. ఆ ప్రకారం అయితే అందరూ చేసేది పొద్దున్న లెగిస్తే మనం ఒపీనియన్లు ఇస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. అది ఏ ఫామ్లోనే అవ్వచ్చు, సెటైర్ అవ్వచ్చు, మీమ్ అవ్వచ్చు, ఏదో వేరే ఫుటేజ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరినో కోట్ చేసి మనం కామెంట్ చేయొచ్చు. రకరకాలుగా మన అభిప్రాయాలను మనం సోషల్ మీడియాలో వేస్తూ ఉంటాం. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు చూస్తే చాలామంది కొన్నిటికి అఫెండ్ అవుతారు, కొన్నిటికి నశిస్తారు, కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది చీ కొడతారు. దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ది కాన్వర్సేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సోషల్ మీడియా. అలాగే నా మీద కూడా చాలా నీచంగా కామెంట్ చేస్తారు, కానీ దాని గురించి నేను ఎప్పుడు అనలేదు. బికాజ్ ఐ నో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. అది లేకపోతే సోషల్ మీడియాకి మీనింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఉండాలి అని మనం ఒకవేళ అనుకుంటే అప్పుడు దానికి పాలసీ చేయాలి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ థింగ్స్ సరిపోవు కాబట్టి ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి అని ఖచ్చితమైన క్లారిటీతో వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా లా ఆఫ్ ద ల్యాండ్ అయిపోతుంది. దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ఎవ్రీవన్. కానీ అది చేయటానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కట్టేల్ చేయాలా, ఎక్స్ప్రెషన్ కట్టేల్ చేయాలా అనేది అఫ్ కోర్స్ ద ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు డిసైడ్ అండ్